హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో స్ట్రాబెర్రీ కేక్ అండి. గోధుమ పిండితో హెల్దీగా ఇంట్లోనే స్ట్రాబెర్రీ కేక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తో కేక్ అండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక అల్యూమినియం గిన్నె తీసుకొని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లి గిన్నె తీసుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి జల్లించుకోవాలండి. దీని ప్లేస్లో 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. హెల్దీగా కావాలంటే 2 కప్స్ గోధుమ పిండే తీసుకోవచ్చు. ఇలా 2 కప్స్ గోధుమ పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. మిక్సీ జార్లో ఒక 10-15 స్ట్రాబెర్రీస్ వేసుకోవాలండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ. ఇలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అయితే కేక్ చాలా బాగుంటుంది. అందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 2 కప్స్కి 1 కప్ అండి. 3 ఇలాచీలు వేసుకోవాలి. ఒక అరకప్పు నూనె వేసుకోవాలండి, రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా మెత్తగా చేసుకోవాలండి. స్మూత్గా చేసుకొని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. మరో పక్క ఇలా ఒక బౌల్ తీసుకోవాలి కేక్ బేక్ చేయడానికి. ఇందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి. మొత్తం గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తోనైనా చేతితోనైనా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసి డస్టింగ్ చేసుకోవాలండి. మొత్తం గిన్నె మొత్తానికి పిండి అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ ఈజీగా వస్తుందండి. మిక్సింగ్ బౌల్లో వేసుకున్న కేక్ మిక్చర్ని మొత్తం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోనైనా చేసుకోవచ్చు, ఒకే డైరెక్షన్లో చేసుకోవాలి. అప్పుడు ఇలా స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆ కన్సిస్టెన్సీకి తగినట్టు కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి, వంట సోడా వేసుకొని వీటిని కూడా జల్లించుకోవాలండి. ఉండలు లేకుండా జల్లించుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకొని వీటిని కూడా కొద్దిగా పాలు వేసుకోవాలండి. మంచిగా పొంగుతుంది బేకింగ్ పౌడర్. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇదంతా రిబన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బబుల్స్లా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి, హెయిర్ గ్యాప్స్ అంతా పోయేంత వరకు. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని రిబన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ మిక్చర్ని మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. హోల్స్ ఏమన్నా ఉంటే కిందికి ట్యాప్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం కేక్ని ఇందులో పెట్టుకోవాలండి. మధ్యలో పెట్టుకోవాలండి. కరెక్ట్ లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి, మూత పెట్టుకొని గాలిపోకుండా. మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తున్నాండి, బాగా పొంగింది కేకు. గాలి వెళ్తే ఇట్లా కేక్ లోపలికి వెళ్ళినట్టు అవుతుందండి. ఇలా మధ్యలో మా బాబు తీసాడు, అందుకే లోపలికి వెళ్ళింది. ఇలా కేక్ మొత్తం రెడీ అయ్యాక ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలండి. 10-20 మినిట్స్ చల్లారాక కేక్ తీసి చూపిస్తాను చూడండి. ఇలా ఈజీగా డిమోల్ అవుతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా స్ట్రాబెర్రీ కేక్ ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్దీగా గోధుమ పిండితో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చండి. చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా క్రియేషన్స్. ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే మంచి బేసిక్ కేక్ ఎగ్తోని ఎలా చేయాలో చూద్దామండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. స్పంజీగా పర్ఫెక్ట్ కొలతలతో, బీటర్ లేకుండా మిక్సీ జార్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో.
న్యూ ఇయర్కి, బర్త్డేస్కి కానీ 31st నైట్కి కానీ ఇంట్లోనే ఈజీగా కేక్ చేసుకొని మనమే కట్ చేసుకోవచ్చండి. హెల్తీగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగా వచ్చిందండి స్పంజీగా. కేక్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి అండి, దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, దాన్ని కూడా జల్లించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి, వంట సోడా అంటారు, దాన్ని కూడా తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు చక్కెర వేసుకోవాలండి. 2 ఎగ్స్ తీసుకున్నానండి, ఈ ప్లేస్లో మీరు 3 ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. నేను కొద్దిగా మిల్క్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. మరో పక్కన కేక్ బేక్ చేయడానికి ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి మొత్తం ఈ గిన్నె చుట్టూ. కేక్ ఈజీగా వస్తుందండి ఇలా డిమోల్డ్ చేసేటప్పుడు. ఇది అప్లై చేసుకొని పొడి పిండిని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి మనం కేక్ బేక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెను, మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. మరో పక్కన కేక్ ప్రాసెస్ చూద్దామండి. మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఇలా మొత్తం బేకింగ్ పౌడర్ సోడా వేసుకున్న పిండిని కలుపుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో ఎగ్స్ అన్నీ వేసుకున్నాం కదండి, దాన్ని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలండి. ఇలా చిక్కగా స్మూత్గా అవుతుందండి. దీన్ని ఇలా పిండిలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒకే మెథడ్లో కలుపుకోవాలండి. ఇలా మీ దగ్గర స్పాచులా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోవచ్చు. ఇలా ఒకే విధంగా కలుపుకొని ఇలా గట్టిగా అవుతుంటే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకే రౌండ్లా తిప్పుతూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా జారుడు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉందండి, అది వేసుకున్నాను. ఎగ్ స్మెల్ రాకుండా. వేసుకుంటేనే స్మెల్ రాదండి, వేసుకోకపోయినా పర్వాలేదు, ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకున్నాక ఉండలు లేకుండా మనం కేక్ మౌల్లో వేసుకోవాలండి. పిండిని మొత్తం వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. చేసుకొని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో కేక్ టిన్ని పెట్టాలి. లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలండి మనం కేక్ మొత్తం. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. కొద్దిగా ఇలా అంటిందండి. మనం మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పెట్టి చూద్దాము. ఇప్పుడు చూడండి, నాకు ఈ కేక్ మొత్తం బేక్ అవ్వడానికి 35 మినిట్స్ పడిందండి. ఇలా బాగా పొంగుతూ వచ్చింది చూడండి. అంతేనండి. తీసుకొని పక్కన చల్లారబెట్టుకోవాలండి కేక్ని. కేక్ పూర్తిగా చల్లారాక తీసుకొని డీమోల్డ్ చేసుకోవాలండి. చుట్టూ నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా కదుపుకుంటే ఈజీగా వస్తుందండి మన కేకు. ఇలా ఒకసారి పైనుంచి ట్యాప్ చేసుకుంటే ఈజీగా డీమోల్ అవుతుంది. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఎంత బాగా పొంగుతూ స్పంజీగా వచ్చింది. ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా స్పంజీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదే బేసిక్ కేక్తో మనం విప్పింగ్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు, డెకరేట్ చేసుకోవచ్చు అండి. బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.